3 years టైం ఇచ్చారు మామ. ఎందుకురా మర్చిపోమన్నా? నా మంది అవుతూ నా మీద జోకులు గుర్తుకెళ్తుంది మామ నాకు. రే మనోజ్, ఒక జోకే తీసుకోలేకపోతున్నావు. రేపు పొద్దున పిల్లలతో దెబ్బలు తింటావురా. నా మీదంటే మంచి జోకులు వస్తాయి మామ మీకు. తాదామా? కమాన్. అవునరా, ఇంతకీ డీడీ గారు ఎక్కడా? నన్ను చూసావేంది? అడుగుతురు కదా, చెప్పు. హలో వెన్నెలా. హలో, అనురాగ్ ఫాదర్ మాట్లాడుతున్నాం. ఒకసారి పిలవరా? ఒక నిమిషం. అనురాగ్ మీ ఫాదర్ రా, మాట్లాడు. లేడీస్ హాస్టల్ పోయినప్పటి నుంచి వెన్నెలని కాల్ చేస్తలేరా. వాడేమో తిండి తిప్పలు మానేసి ఆ ఫోన్ పట్టుకుని ఆ పోరు గురించి వెయిట్ చేస్తుండు. నాకెందుకు చెప్పలేదు విషయం? నువ్వేమైనా టీమ్ లీడర్ వారా రోజు రోజు అప్డేట్ చేయడానికి? మ్యాడ్ అని ముడ్డి రాసుకొని తిరిగిరారా ముగ్గురు. కాల్ చేసి అనుకోవాలి దోస్తులతోని ఏమవుతుందని. సరే మామ, ఇప్పుడు ఏం చేద్దాం? అరే నేను ఇది చెప్తున్నాను, ఏమనుకోకుర్రా. నేను ఇదేదో మీ ఫ్రెండ్షిప్ని అనుమానిస్తున్నాను అవమానిస్తున్నట్టు కాదురా. 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? బియర్లు చల్లగా ఉన్నాయి, వేడయ్యేలోపు మనం తాగేసాం. ఎవరు నోట్ జడ్జ్ చేసుకుని అవసరం లేదు మామ. కావాలంటే రేపు కూర్చొని ఇదే మాట్లాడు కాదమ్మా. ఒకసారి ఆడ చూడమా. అంతమందిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా. ఇంకా వెన్నెల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. వెన్నెలతో కలపాలంటే ఒకే ఒక్క దారిందిరా. పదరా చూపిద్దాం. ఒక సిగరెట్ వేద్దామరా డీడీ? మూడ్ లేదు మామ. అలా ఏడుపు మొహం పెట్టుకో, కాలేజ్ వదలలేక అనుకుంటా. రే వెన్నెల వస్తుందో లేదో అని నేను టెన్షన్ ఉంటే ఏంది మామ నువ్వు? రే కాసేపు వెన్నెల టాపిక్ పక్కన పెడదామరా. పక్కన అంటే జస్ట్ ఇక్కడేరా. ఓకే. మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా, వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనలైతే బాగుండని నీకు ఎవరు అనిపిస్తున్నారు చెప్పరా? ఏం క్వశ్చన్ మామ అది? నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా? ఎంతసేపు వెయిట్ చేయాలి? మనిషి అనుకున్నావా ఏమనుకున్నావు? చాలా మంది ఉన్నారు నాకు. అరే నీకోసం వచ్చిన అవసరం మీదా నాదా? పైసలి ఎల్లుండి తప్పు కాదు రాదా. ఆ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ నీడ్. ఆహా, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం. అక్కడ నాకు నోట్స్ ఎవడు రాశాడే? నీకు ఇంకా డీకీపీకి తేడా తెలీదా? దామోదర్కి పామపర్రం రాసింది మావా. ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు, కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా. ఈ వెన్నెలా ఎండ ఇవన్నీ గ్రాఫిక్స్ రా. ఇలాంటి వాటి వెనక అస్సలు పడుకో. పో వెళ్ళి రాధకి ప్రపోజ్ చేయరా. ఆ బంగారు తెల్లని చూడు నీ కోసం నచ్చినట్లేదు. ఏంది మా వీడు? ప్రపోజ్ చేయి. ఏమైంది మా ఇద్దరికి? వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదారుస్తున్నారు కదా. నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా. వస్తుంది మావా, వెన్నెల వస్తుంది, మీరు చూస్తారు. నాలుగేండ్లు మా డీడీ అని ఎదురు చేసినవారా నువ్వు? వెన్నెల ఏడుంది? నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా మాట్లాడుతుంది చెప్పి లాజిక్ మాట్లాడుతున్నాడు. లాజిక్. ఇది కత్తి,
దీన్ని యాసిడ్లో ముంచి పొడిస్తే ఏమైతుంది లోపల పేగులు మల మాడిపోతాయి. సుత్తిరా మా అమ్మ పెంచిన గంజాయి మీదొట్టు, మా అయ్య కాసిన దొంగసార సాక్షిగా సచ్చావరా నా కొలంగా. రేయ్, నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చిరా మళ్ళీ రాజు మాట్లాడుతున్నా మళ్ళీ అసలు అసలు కత్తేంటి అసుత్తేంటి వీడేంట్రా ఏప్రిల్ వేసుకొని వంట చేసేవాళ్ళగా ఈ జుట్టాడు వీడెక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వల్ల కనెక్ట్ అయినాం తీసుకొచ్చినాం. రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను రా ఏంట్రా ఇదంతా ఎవర్రా వెన్నెలా? ఎవరన్నా వెళ్ళలా? చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్. ఐడియా. గుడ్ చాయిస్ మీరా? రెడీ ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా. హ్యాపీనెస్ పాటలు పెట్టండి మామా. ఓ మై ఫ్రెండ్ తడి కన్నులన్నీ. మీరా? డాన్స్ ఇదా, మనం పెంటోస్కి వెళ్ళి మాట్లాడుకుందాం దా. డాన్స్ ఏ మామా. మీరా కాదా? రెడీ నువ్వు ఆగు, నీకు నిజమేంటో తెలియాలి కదా. నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది. అరే మనం చెప్పారా? నువ్వే కదరా మొత్తం చేసింది, చెప్పాడికి చెప్పరా. చేసిందంతా నువ్వే కదా, చెప్పాడికి. నిజమేంట్రా? నేనేం చేశాను రా మామా? మామా అరే ఇరికించకరా మామా. మనం అనుకున్నాం కదరా, ఇద్దరం కలిసి చేశాను రా. నేనేం చేయలేదు, ఆడు 90% చేస్తే నేను ఏదో అలా 10% చేశాను అంతే. రే షేర్లు మాట్లాడకరా నువ్వు. 90-10 అంటాడు మామ వీడు. ఎందుకు మావా? ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు గుర్తులేదు మా. ఈడ బస్సు పిల్లని కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. ఆళ్ళ లైఫ్లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది వాడికి. మనమే తీసుకొని వస్తే ఐ ఫైన్. ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా సాలిడ్గా అయితే కావాలరా. నేను ఫోన్లో ఆ అమ్మాయి గొంతు విన్నాను రా. అమ్మాయి ఎలా మాట్లాడుతుందిరా? ఏఐ వాయిస్ ప్రో అని ఒక యాప్ మామ. ఎవరు మాట్లాడినా ఒక అథెంటిక్ అమ్మాయి వాయిస్ లో వినిపిస్తుంది. ఆడే ఇచ్చాడు idea. రే అబ్బా, ఐడియా నాదే. ఐడియా సిమ్ కార్డ్ నీది. ఫస్ట్ ఫోన్ చేసింది వీడే. గుర్తుందా నీకు? మీరు నిజంగానే లేడీసా? ఏయ్ స్టూపిడ్. మామ లేడీస్ మామ. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? నీ అబ్బా గుర్తుదా? ఫస్ట్ డేలో వీడే. లేదు లేదు, ఇక్కడ వీడే ఫోన్ లో మాట్లాడాడు మామ. ఫస్ట్ వెన్నెలా ఇక్కడెక్కడో ఉంది. వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్. రాదు వెన్నెలా రాదు మామ. ఫిక్షనల్ రా డీడీ. మావా, నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడ్రా నాతో ఫోన్లో చెప్పింది? నేనే రా డీడీ. నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీడీ. నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట. డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగానే ఇష్టం మామ నీ కేరింగ్ నాకు. నిజంగా. వర్డ్ ఫర్ ఎ డే. ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి. నాకు రోజు ఫోన్లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల. ఐ యామ్ ఫీలింగ్ మెలంకలిక్. చెప్పాను నాకు ఇంగ్లీష్ అంతా నేర్పొద్దురా అని. అదే చూడు వీడు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు రా. గిఫ్ట్ కూడా కొన్నాడు.
టీజ్ చేస్తున్నారు మావా వీళ్ళు. చప్పడిపోతుంది మామ నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు రండి. నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను 3 years ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డీటీ. సారీ డీటీ. ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ వెనిలా తింటున్నావు రా డీటీ. బికాస్ వెనెలా యా వెనెలా లైక్స్ డిడి. 4 ఏళ్ళు మావా. వై నో టెల్? మధ్యలో నేను ట్రై చేశాను మామ. వెన్నెలా 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 వెన్నెల లేదు, వెన్నెల రాదు, అసలు వెన్నెల. మనోజ్ నువ్వు ఆపు అని ఆపేశాడు మామ. నేనే చేయలేదు మా మొత్తం ఇడే. లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా. ఆపను రా. ఓ పని చేద్దాం, ఫోన్ చేయడం మానేద్దాం, ఆడే సెట్ అవుతాడు. వెన్నెలా రే అది నీకు చెప్తే నువ్వైనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా. ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా? రే మనోజ్ నన్ను చూస్తూ ఉంటారా? రే నీ వెన్నెల వచ్చిందిరా. రే మనోజ్ పోదరా. అవుతుందా? ఒరే అశోక్, నీకు పైసలు లేవని చెప్పి నా బ్యాంకింగ్ బొక్కెట్టి నీకు బియర్లు కొంటే తీసి ఇందులో పెడతావరా? రే నువ్వు ఎలా రా ప్రెసిడెంట్ అయ్యావు? నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అయ్యావురా నువ్వు ప్రెసిడెంట్. అయ్యో చేశాడమ్మా, ఇండియా ప్రెసిడెంట్ చేశాడు. నీ ఇంగ్లీష్ నేర్పి నువ్వు మగాడైతే అక్కడే ఉండరా, దగ్గర రాదు. నువ్వు దూరంగా ఉండు. ఎంత పిచ్చిరా అమ్మాయిలంటే. అమ్మాయిలకి మాడతావా? జాకెట్ తీరా. నీకోసం కాదురా. రే డిడి, నీకోసం కాదురా, అంకుల్ కోసం రా. రే అంకుల్ కోసం. ఆగండ్రా. ఏయ్ ఉండా. ఒక అమ్మాయి అంకుల్ అనడానికి నువ్వు అంకుల్ అనడానికి చాలా తేడా ఉందా? లంబడి కొడక. నిన్ను మీరెందుకు నవ్వుతున్నారా? అంటే నువ్వు లైట్ తీసుకున్నావేమో అని. లైట్ తీసుకున్నానా? 4 ఏళ్ళు మామ. సరే, అంటే 4 ఏళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా? అయినా నీతో 4 ఏళ్ళ రిలేషన్షిప్లో ఉండడానికి మేమెన్ని కష్టాలు పడ్డామో తెలుసా మావ. శృతితో కంటే ఎక్కువ నీతోనే మాట్లాడాడు మావ. అవునా? 6 గంటల నుంచి మాట్లాడుతున్నాను డీడీ. ఫోన్ పెట్టా. నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు. స్నానంకి వెళ్ళాలి. హలో హలో హలో. ఏంటి ఏ సొప్పు కుంకుడుగాయ రసంరా పెడతాను. నీకెందుకు? సిగ్గు. పవర్ కెవెన్ మ్యాన్ అంటే చచ్చిపోతాడే దావా. ఆడేం తక్కువ కాదు మామ. జెన్నీతో రిలేషన్షిప్లో ఉన్నా సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయాడు. లేదురా, అంటే మంచి ప్రాంకే మావా. 4 ఏళ్ళు అన్ని ఫోన్ కాల్స్, వాయిస్ యాప్ అంటే ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. కాలిపోతుంది. అంటే ప్రాంక్ నా మీద జరిగింది కదా, ఇవో వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మావా. వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు. ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదరా. రే మనోజ్ పక్కలో. ఓకే మామ, హ్యావ్ సమ్ మీ టైం. బాయ్. కానీ ఒరే మనోజ్, నేనెంత పిచ్చోండి మావా. ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్వ్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా. కదా, ఆ కర్వ్స్ చూసి నాకు అదే అనిపించింది. క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా. నాకెందుకు రా క్రెడిట్? నువ్వే కదా మామ లెటర్ రాసింది. రే ఆడికి మ్యాటర్ తెలిసిపోయింది. చెప్పే నువ్వే రాసావని. కాదు మామ, ఆ రోజు నువ్వు రాసావు, నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది, నేను నిన్ను చూసి నవ్వాను కదా. నువ్వు రాసావు, ఆడికి లెటర్ వచ్చింది, అందుకని నేను నవ్వా. మావా, తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక కూడా లేదురా. ఎవడు రాశాడ్రా చెప్పండి రా. మామా వద్దు. ఎవడు రాశాడ్రా? రాధా ఆగు. ఆగమంటున్నానా? రాధా ఏంటో దొంగచాటుగా వింటున్నా మాటలు? టెన్షన్ పడుతున్నావు ఏంటే? లెటర్ రాసి నువ్వేనా? ఎందుకు రాసావు లెటర్? ఎందుకు కదూ నిన్ను ప్రాంక్ చేసింది? అరే ముద్దు, నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం. లేకుంటే గొడవ ఎందుకు పడతా?
నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా. ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ. ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ అది. 1 minute. రే మావా, రాధర రాసిన లెటర్ చెప్పాను కదా మా వెన్నెల ఉందని. నా వెన్నెలరా. రాధర్ లెటర్ వచ్చి మంచి పని చేసింది, లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం. హ్యాపీగా ఉండు మామా. అరే మీ లవ్ స్టోరీ అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి రా, ఫైనల్ ఫోటో రా. తర్వాత మాడుకుందాం, ఫోటో తీద్దారా. చదువుకోవాలంటే ఏమైనా చదువుకోవచ్చురా, ఆన్లైను డిస్టెన్సు. కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు తెలుసా? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారు, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఈయన దొరుకుతారా, నాకైతే ఈయన దొరికారు. నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా. పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా. అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఇట్లొచ్చి కథలు చెప్తా ఉంటా. ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారా అన్న ఉంది, బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా? హలో నానా చెప్పమ్మా. బయలుదేరుతున్నావా? హే, ఏడికే బయలుదేరేది నీ అవ్వ. ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా. చెక్ ఫోన్ పెట్.